తెలంగాణకు మద్యం విక్రయాల ద్వారా 35,000 కోట్ల ఆదాయం వస్తున్నది. దీనిని 40,000 కోట్లకు పెంచే కృషిలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. తలసరి ఒక్కో పౌరుడి మీద 4,800 రూపాయల ఎక్సైజ్ ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్నది. హోల్సేల్ లిక్కర్ వ్యాపారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే అదుపు చేయడం ద్వారా ఈ ఆదాయం సాధ్యమయ్యింది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు సరాసరిన 745 రూపాయల విలువైన మద్యం తాగేవారు ప్రజలు. ఇప్పుడు అది 1,623 రూపాయలు దాటిపోయింది. ఇదో రకం ప్రగతిగా ప్రజలు భావిస్తుండవచ్చు. అయితే ఇది ప్రగతి కాదు అనే ఉద్దేశంతో నేను ఆంధ్రభూమి ఆదివారం అనుబంధంలో ఏప్రిల్ 28, 1985లో ఒక వ్యాసాన్ని రాయటం జరిగింది. ఆ వ్యాసానికి మంచి గుర్తింపు వచ్చిందండి. ఈ సందర్భంగా 1985 పత్రిక చాలామందికి అందుబాటులో ఉండదు కాబట్టి ఆ వ్యాసాన్ని కొంచెం మరీ లాంగ్గా లేదు, అది చదివి మీకు వినిపిస్తాను. అంటే అప్పుడు అనుకున్న అభిప్రాయాలకి ఇప్పటికి ఏమీ మార్పు లేదు. గాంధీజీ సంపూర్ణ మద్య నిషేధం గురించి మాట్లాడారు. మనకి గుజరాత్లో కూడా కావాల్సినంత మద్యం లభిస్తుంది. అక్కడ మద్య నిషేధం ఉంది కానీ మద్యం మాత్రం లభిస్తుంది. అంటే సామాజిక మార్పు రాకుండా ఇటువంటి దాన్ని సాధ్యం కాదు అని అభిప్రాయం చాలామందిలో ఉంది. అప్పుడు 1985 అంటే 15, 25, 40 సంవత్సరాల క్రితం నేను రాసిన వ్యాసంలోని అంశాలను మీ దృష్టికి తీసుకొస్తాను. మద్యపానం చేసేవారిని అసహించుకునే రోజులు పోయి అది ఒక ఫ్యాషన్గా మారింది. ఉన్నత సమాజంగా చలామణి అయ్యే వారిలో చేరటానికి మద్యపానము పాస్పోర్ట్. మద్యపాన వ్యసనం మితిమీరి అనేక కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. లక్షలాది కుటుంబాలు పేదరికం కోరలో ఇరుక్కుంటున్నాయి. మద్యపానం సమాజాన్ని ఎంతగా కమ్మేసిందంటే దాన్ని వ్యతిరేకించేవారు చాదస్తులుగా ముద్రపడిపోతున్నారు. మహాత్ముడు జన్మించిన మన దేశంలో మద్య నిషేధం ఆశయానికి తిలోదకాలు ఇవ్వటం జరిగింది. మద్యపానం వల్ల ఎన్నో సామాజిక, ఆర్థిక, వ్యక్తిగత రుగ్మతలు ఏర్పడుతున్నాయి. అయినా బహుళజాతి సంస్థల వాణిజ్య సంస్కృతి వలయంలో చిక్కుకున్న ప్రపంచం ఈ సంగతి నిరాకరిస్తోంది. మద్యపానం నిజానికి ఒక రకమైన రోగం. అది మందుల వల్ల తగ్గే రోగం కాదు. అయితే ఈ విషయాన్ని సమాజము గుర్తించట్లేదు, మద్యపానాసక్తులు గుర్తించటం లేదు. తాగుడుకు అలవాటైన వారు ఏ క్షణంలోనైనా మద్యపానం ఆపేయగలమని చెబుతూ ఉంటారు. మిత్రులు వారించినా హెచ్చరించినా తాము తన పరిధుల్లోనే తాగుతున్నామని వీరు అంటుంటారు. తమకెంత ఆత్మనిగ్రహం ఉందని తలచుకున్న నాడే తాగుడు మానేయగలమని చెప్పే వీరి మాటలు కేవలం బూటకాలు. ఇలా ఆత్మనిగ్రహం ఉన్నవారు బహు అరుదు, అసలు లేరనే చెప్పవచ్చు. మద్యపానం విపరీతంగా చేయటం వల్ల కాలేయం దెబ్బతిని కాలేయం క్యాన్సర్ రావటమే కాకుండా పచ్చకామెర్ల వ్యాధి వస్తుంది. కాలేయం జీర్ణరసాలు ఉత్పత్తి చేయకపోవటం వల్ల ఆహారం మీద విరక్తి పుడుతుంది. మద్యపానంతో పాటు సిగరెట్ కూడా కాలిస్తే చూపు మందగిస్తుంది, కాళ్ళు చేతులకు పక్షవాతం వస్తుందని, ఇతర కండరాల వ్యాధులు రావచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాగటం వల్ల మెదడులోని ఉన్నతమైన బ్రెయిన్ సెంటర్స్ తొందరగా దెబ్బతింటాయి. దానివల్ల మనిషిలో తార్కిక శక్తి తగ్గిపోతుంది. నిజానికి మనిషి అలసిపోయినప్పుడు శారీరక మార్పులే తాగిన తర్వాత కనిపిస్తాయి. సరదాగా తాగటం మొదలుపెట్టిన వారు 5 దశలు దాటి ఆల్కహాలిక్గా అవతరిస్తారు. ఆఖరు దశలో తాగేవారు నిగ్రహాన్ని కోల్పోతారు. ఎప్పుడు తాగాలని నిర్ణయించుకోగలరు, కానీ ఎంత తాగాలనేది వారు నిర్ణయించుకోలేరు. సమాజం, కుటుంబం ఒత్తిళ్ల వల్ల తాను తాగుతున్నానని సర్ది చెప్పుకుంటారు. సమాజంలో ప్రతిష్ట కోల్పోయిన వీరు తమ మీదనే తాము విశ్వాసం, గౌరవం కోల్పోయినా బడాయిగా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తారు. ఇతరులతో ఎక్కువగా కొట్లాడుతూ ఘర్షణ వైఖరి అవలంబిస్తారు. చిరాకు పడుతుంటారు. బంధుమిత్రులను ఒత్తిడిని గౌరవించడానిక అన్నట్టు కొద్ది రోజులు అతి కష్టం మీద తాగుడు మానేస్తారు. తర్వాత మళ్ళీ మొదలుపెట్టి తాగే పద్ధతిని రోజులకు మారుస్తుంటారు. నిరంతర సంఘర్షణ మధ్య నలిగిపోతారు. క్రమంగా మిత్రులను వదిలివేసి వారికి దూరం అవుతారు. ఉద్యోగాలు వదిలివేస్తారు, పని మానివేస్తారు. మద్యపానం మీద తప్ప ఇతర విషయాల మీద ఆసక్తి ఉండదు. తన సన్నిహితులతో సంబంధాలకు కొత్త నిర్వచనాలు ఇచ్చి వారిని దూరం చేసుకుంటారు. తన స్థితి మీద తానే జాలిపడుతూ అంతకుముందు తాను నివసిస్తున్న చోటు నుంచి దూరం కావడానికి ప్రయత్నిస్తుంటారు. ఈ దశలో తాగుబోతు కుటుంబం క్రమంగా సమాజం నుంచి వేరుపడిపోతుంది. పెళ్ళిళ్లలో, పేరంటాల్లో అంత ఆసక్తి పాల్గొనరు. మద్యానికి బానిసైన వ్యక్తి అందరి మీద మండిపడుతూ నిరసన వ్యక్తం చేస్తూ సన్నిహితుల సానుభూతి సైతం కోల్పోతారు.
ఈ దశలో అతన్ని బంధువులు ఆసుపత్రిలో చేరుస్తారు. సెక్స్ మీద ఆ వయసులో ఉండాల్సిన సహజమైన ఆసక్తి తాగుబోతులో క్షీణించిపోతుంది. ఈ అంత్య దశలో తాగుబోతు దీర్ఘకాలం మత్తులో ఉంటాడు. మంచేదో చెడేదో నిర్ణయించుకునే శక్తిని కోల్పోతాడు. అతనికి ఆలోచన అయోమయంలో పడిపోతుంది. తన స్థాయికి తక్కువ వారితో సైతం కలిసి తాగటం మొదలు పెడతాడు. ఏ మద్యం అయినా దొరికిందే తడువుగా తాగుతాడు. ఇంతకుముందు తాగిన దాంట్లో సగం తాగితేనే మత్తుకు గురవుతాడు. ఏవో నిగూఢమైన భయాలకు గురవుతాడు. వణకటం మొదలవుతుంది. ఏ పని సరిగా చేయలేడు. శరీరాంగాలు అతని చెప్పు చేతల్లో ఉండవు. తాగకుండా ఉండలేడు. జుట్టు పెంచడం, మొక్కులు తీర్చడం, ఆధ్యాత్మిక చింతన వంటి భ్రమల్లో పడతాడు. జీవితంలో తాను ఘోర పరాజయం పాలైనట్లు ఆ దశలో అంగీకరిస్తాడు. జీవితంలో వైఫల్యాలను, ఆతురతను, నిరాశను, ఆత్మన్యూనతా భావాన్ని, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, వైఫల్యాలు, ఫెయిల్యూర్, ఆతురత, యాంగ్జైటీ, నిరాశ, డిసప్పాయింట్మెంట్. జీవితంలో వైఫల్యాలను, ఆతురతను, నిరాశను, ఆత్మన్యూనతా భావాన్ని కప్పిపుచ్చుకోవడానికి తాగుడు పెంచుతాడు. జీవితంలో ఎదురయ్యే బరువు బాధ్యతల నుంచి పలాయనం చిత్తగించడానికి మద్యం ఒక సాధనం. బాధ్యతలు నిర్వర్తించడానికి సిద్ధంగా లేని మనుషులే మద్యపానాసక్తులు అవుతారు. అతిగా తాగేవారు మద్యం లేనిదే తాము నిజాన్ని చూడలేము అనుకుంటారు. సరదాగా తాగేవారు తమ ఆనందాన్ని మరింత పెంచుకోవడానికి తాగితే, అతిగా తాగేవారు పలాయనం కోసం అలా చేస్తుంటారు. అమెరికా జనాభాలో 3/2 మంది మద్యపానం చేసేవారు నగరాల్లో ఉండేవారు. ఇతర ప్రాంతాల కంటే ఎక్కువగా తాగుతున్నారు. పట్టణీకరణ అధికంగా ఉన్న చోట్ల మద్యపానం కూడా ఎక్కువగా ఉంది. మద్యపానానికి లోనైన వారికి 2 వ్యక్తులు ఆల్కహాలిక్ అనానిమస్ అనే సంస్థను ప్రారంభించారు. ఆ సంస్థ శాఖోపశాఖలుగా వర్ధిల్లింది. అంటే మద్యపానాన్ని తగ్గించడం కోసం వారు కొంత కృషి చేశారండి. ప్రపంచంలో అత్యంత చింతాక్రాంతులైన ఉన్నవాడు కోరికలు ఉన్నవాడని, కోరికలే బాధలకు మూలమని, కోరికలకు విడనాడిన వ్యక్తికి ఆనందం చేరువవుతుందని గౌతమ బుద్ధుడు అంటాడు. కానీ మద్యపానాన్ని తగ్గించడం కోసం, మాన్పించడం కోసం ఆల్కహాలిక్స్ అనానిమస్ మాత్రం అత్యంత చింతాక్రాంతుడు మద్యపానానికి బానిసైన వ్యక్తేనని విశ్వసిస్తోంది. మద్యానికి బానిసైన వ్యక్తి మద్యానికి అలవాటు కాకముందు జీవితం తిరిగి రావాలని కోరుకుంటాడు. కానీ మద్యం లేని జీవితం అతనికి అందుబాటులోకి రాదు. ఏదో విచిత్రం జరిగి తాను మద్యపానాన్ని మానాలన్న కోరిక అతనిలో గాఢంగా ఉంటుంది. కానీ దీనికోసం సమాజం ఏం చేయగలుగుతుంది అని కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మద్యానికి బానిసలైన వ్యక్తులు తిరిగి మామూలు మనిషిగా చేయటం చాలా కష్టంతో కూడుకున్న పని. దీనిని సాధించాలంటే తాగే వ్యక్తితో పాటు అతని చుట్టూ ఉన్న వ్యక్తులు, వాతావరణం మారాలి. మద్యపానం మొదలుపెట్టిన వ్యక్తి ఆల్కహాలిక్గానే మారే దశకు అతని కుటుంబ సభ్యులు అనేక ఇక్కట్లకు గురవుతుంటారు. తాగుడుకు బానిసైన వ్యక్తిని మాన్పించలేకపోతున్నామన్న నిరాశకు లోనవుతారు. జాలి పడలేరు, కోపం వస్తుంది, నిస్పృహ ఏర్పడుతుంది. ఆశా నిరాశల మధ్య ఊగిసలాడుతాడు. తాము కూడా ఏదైనా తప్పు చేయటం వల్లనే అవతలి వ్యక్తి తాగుడుకు అలవాటు పడ్డాడన్న మానసిక వేదనకు గురవుతారు. క్రమంగా పిల్లల దృష్టిలో ఉంచుకొని ఆల్కహాలిక్లో అడ్జస్ట్ అయ్యే ప్రయత్నం చేస్తారు. కానీ వారికి పిల్లలను మాతామహులో, పితామహులో, తల్లో ఆదుకోవాల్సి ఉంటుంది. ఆల్కహాలిక్ను విశ్వసించవద్దని కుటుంబ సభ్యులు పిల్లలకు నూరిపోస్తారు. దీనితో ఎవరు తను విశ్వసించరని, తానంటే ఎవరికీ లక్ష్యం లేదని వ్యధకు ఆల్కహాలిక్ గురవుతాడు. మళ్ళీ తన తాగుడు మిత్రులు అతనికి జ్ఞాపకం వస్తారు. అందువల్లనే మద్యపానం మానిన వ్యక్తి అతని ప్రాంతం పరిసరాల నుంచి వేరు చేయటం మంచిది. వ్యక్తులు తమకు హాని చేసే దాని పట్ల ఆకర్షితులు ఉన్నట్లుగా సమాజం కూడా నష్టకారకమైన దాని పట్లనే ఆసక్తి ప్రదర్శించడం ఆశ్చర్యకరం. ఇది చాలా దురదృష్టకరం కూడా. మానవాళి సర్వనాశనానికి దారితీసే మారణాయుధాలను ఉత్పత్తి చేసినట్లే సమాజం మద్యాన్ని విరివిగా ఉత్పత్తి చేస్తున్నది. లాభార్జనే లక్ష్యంగా ఉన్న వ్యక్తులు, సంస్థల చేతుల్లో ప్రభుత్వాలు విధాన నిర్ణయాలు చేసేవారు బందీలు కావటంతో సమాజ శ్రేయస్సును వారు పట్టించుకోవటం లేదు. అయితే వ్యక్తుల్లోనూ, జంతువుల్లోనూ, ప్రకృతిలోనూ తన అస్తిత్వాన్ని నిలుపుకోవాలన్న తపన సహజాతంగా, ఇన్స్టింక్చువల్ అంటాము, సహజాతంగా ఉంది. అదే మానవ జాతిని రక్షిస్తున్నది. మద్యపాన రాక్షసిని ఎదుర్కొనే సత్తా, కోరిక ఆధునిక సమాజాలుగా చలామణి అయ్యేవారిలో కొరవడినట్లున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో గిరిజన స్త్రీలు తాగుబోతు భర్తలపై తిరుగుబాటు విజయం చేసి సాధించారు. అదే మనకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో జరగటం లేదు. అదే దురదృష్టం.
సారా కొట్లకు లైసెన్సులు ఇచ్చి ఆదాయం సంపాదిస్తున్న ప్రభుత్వము బందిపోట్లకు వ్యభిచారులకు లైసెన్సులు ఇచ్చి ఆ పాపిష్టి సొత్తు కూడబెట్టవచ్చు కదా అని కూడా కొందరు ప్రశ్నిస్తున్నారు. మద్యపాన నిషేధం కోసం జీవితాంతం కృషి చేసిన గాంధీజీ ఈ గ్రామీణులను చూసి ఎంత మురిసిపోయేవాడో. సారా దుకాణాన్ని మూసివేయించడంలో ఈ గ్రామీణులు విజయం సాధించలేకపోవచ్చు. సారా కాంట్రాక్టుల వెనుక ప్రభుత్వ యంత్రాంగం, పోలీసు బలగం, రాజకీయ నాయకుల అండ, మేధావుల నిర్లిప్తత ఉన్నాయి. ఎక్సైజ్ వేలంపాట్ల ద్వారా వచ్చిన ఆదాయాన్ని చూసుకుని ప్రభుత్వాలు మురిసిపోతున్నాయి. కానీ ఈ పాపిష్టి సొత్తు వెనక ఎందరి ఆడపడుచుల కన్నీళ్లు దాగున్నాయో, ఎందరు తమ్ముళ్ళ బలహీనతలు దాగున్నాయో, ఎందరు దుండగుల కర్కశత్వం దాగుందో అని 1985 ఏప్రిల్ 28 రాసిన వ్యాసం. అంటే ఆల్కహాలికులు అవతరించండి అని సండే మ్యాగజైన్లో రాశాను. అది ఇప్పటికి కూడా చాలా రెలవెంట్గా ఉంది. చాలా విషాదం అనిపిస్తుంది నాకైతే. తెలంగాణ ఆదాయం 35,000 కోట్ల నుంచి 40,000 కోట్లకు జరుగుతుంది. యూపీలో 40,000 కోట్లు దాటిపోయింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఆదాయం పెరగకుండా చేశారు, తగ్గించడానికి ప్రయత్నం చేసింది గత ప్రభుత్వం అని నిందలు వేస్తున్నది. అయినా ఎవరూ వారిని విమర్శించడం లేదు, కాంట్రించి ఉమ్మేయటం లేదు. అదొక విచిత్రమైన పరిస్థితి. ప్రభుత్వాలన్నీ నాగరిక ప్రభుత్వాలుగా చలామణి అయిపోతున్నాయి. ఈ ప్రభుత్వాల వైఖరి వల్ల నలిగిపోతున్న వారి గురించి ఎవరు పట్టించుకున్న ధ్యాస లేదు. సోషల్ డ్రింకింగ్ ఈజ్ ఓకే, అన్ని జాతుల్లోనూ ఉన్నది. ఈ ఆల్కహాలిజం అంటే మద్యపానానికి బానిసవ్వటం, మద్యపానాన్ని ప్రోత్సహించడం, మద్యపానాన్ని ఎంకరేజ్ చేసే విధంగా ప్రభుత్వ విధానాలు ఉండటం అనేది చాలా దురదృష్టకరమైన పరిణామం. అంటే మనం ఈ టన్నెల్లో ఎంత దూరం వచ్చామంటే మళ్ళీ తిరుగు ప్రయాణం లేదు. ఇక ఇలా ముందుకు వెళ్తూ ఇంకా మన సమాజాన్ని నాశనం చేస్తూనే ఉంటాము. దానికి అనేక రాజకీయ పార్టీలు, అనేక పాలకులు, అనేక మంది నాయకులు ప్రజా సంక్షేమం కోరుతున్నాము, అభివృద్ధి చేస్తాం, సంపద సృష్టిస్తాం అనేవారు కూడా బానిసలుగా ఏం చేయలేక మాట్లాడటం, అదే మార్గంలో వెళ్ళిపోవటం అనేది వెనుదిరిగి చూడట్లేదండి. చరిత్ర గతిని వెనుదిరిగి చూడటం లేదు. ఇది ఒక మానవ విషాదం.